he made a big mistake. Creating human beings and giving them the absolute freedom. భగవంతుడు ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు పెద్ద తప్పు చేశాడు. మానవులను సృష్టించి వారు ఏది కావాలనుకుంటే అది చేసేటువంటి స్వేచ్ఛనిచ్చాడు. మీరు దౌర్జన్యం చేసేవారిని, దోపిడీ చేసేవారిని చూసే ఉంటారు. వారు ప్రజలను చంపడానికి వెళ్లే ముందు కాళీమాతను పూజిస్తారు. కాళీమాత ఎవరినైనా ఆపుతుందా? అలా ఎప్పుడూ జరగలేదు. భగవంతుడు హిట్లర్ను ఆపాడా? అలా జరగలేదు. మన పనులకు ఎన్నో విధాలుగా మనమే బాధ్యులం. భగవంతుడు ఎప్పుడూ జోక్యం కలుగజేసుకోడు. 5000 సంవత్సరాలకు పూర్వం జరిగిన మహాభారత యుద్ధాన్ని చూసినట్లయితే అక్కడ భగవంతుడు స్వయంగా ఉన్నాడు. ఆయన తన స్థాయిలో ప్రయత్నించినప్పటికీ కూడా దానిని ఆపలేకపోయాడు. ఈరోజు ప్రపంచంలో శాంతి కాముకులైన సంస్థలు చాలా ఉన్నాయి. వారు కూడా చేతనైనంతలో గొప్పగానే ప్రయత్నిస్తున్నారు. భగవంతుని సందేశాలను వాళ్ళు అందిస్తారు, కానీ ఏదీ విజయం సాధించడం లేదు, సాధించలేవు కూడా. మరో విధంగా ఆధ్యాత్మిక సంస్థలు బలాన్ని ఉపయోగించి శాంతిని సాధించాలనుకుంటే అప్పుడు అది ఎంతమాత్రం శాంతి కాదు. మీరు ఎవరినైనా అతనికి ఇష్టం లేకుండా బలవంతంగా స్వర్గానికి పంపితే అతడు నాకు నరకమే ఇష్టం అంటాడు. మీరు అతని ఇష్టానికి వ్యతిరేకంగా నీవు స్వర్గానికి వెళ్ళు, అక్కడ జీసస్, మోసెస్, శ్రీకృష్ణుడు వేచి ఉన్నారు అంటే వెళ్తాడా? నేను ఇప్పటికే ఉదహరించినట్లు భగవంతుడు మీతో 24/7 ఉన్నట్లయితే మీరు ఆయన్ని భరించగలరా? భరించలేరు. మీరు స్వచ్ఛంగా, ప్రేమగా తయారయ్యే వరకు మీరు ఆయన్ని భరించలేరు. కరుణ, కంపాషన్ అంటే ఏమిటి? తీవ్రమైన కోరిక. ప్యాషన్ అంటే మన సంతోషం కోసం ఇతరులను వాడుకోవడం. కంపాషన్ అంటే ఇతరుల సంతోషం కోసం నిన్ను నీవు వినియోగించుకోవడం. ప్యాషన్ అంటే బలాత్కారం వంటి సందర్భాలలో బలాన్ని ఉపయోగించడం. ఇది ఇతరులపై అవకాశం తీసుకోవడం అవుతుంది. For your own fulfillment. You cannot use the force. మీ తృప్తి కోసం ఇంకొకరిని మార్చడానికి వారిపై బలాన్ని ప్రయోగించకూడదు. మూర్ఖుడా, ఎందుకు ధ్యానించవు అని మీ కొడుకు లేదా కూతురి చెంపపై కొట్టి చెప్పగలరా? దానివల్ల పని జరగదు. కనుక రష్యాలో పుతిన్కో, పాకిస్తాన్లో ఉన్న ఖాన్కో ధ్యానం చేయమని ఎలా చెప్తారు? మీ స్వంత పిల్లలే విననప్పుడు ప్రపంచంలోని ఈ నాయకులు ఎక్కడ వింటారు? భగవంతుడు జోక్యం చేసుకోడు. ఇలా మనం మన విధిని రూపొందించుకుంటాం. అది భగవంతుని చేతిలో లేదు, మనమే దాన్ని సృష్టించుకుంటాం. ఆయన మనకు ప్రతి అవకాశాన్ని ఇచ్చారు. వివిధ స్థాయిల్లో పనిచేసే శక్తినిచ్చారు. మీరు ఆ సామర్థ్యాన్ని మంచికి లేదా చెడుకి ఉపయోగించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అది ఈ ప్రపంచం యొక్క సౌందర్యం, విశ్వం యొక్క సౌందర్యం. సామర్థ్యం ఉన్న గురువు మనల్ని ఉన్నతంగా తీసుకువెళ్తారు. తన స్థాయి కంటే కూడా ఉన్నత చైతన్య స్థాయికి తీసుకెళ్లి తాను క్రిందనే ఉంటాడు. అలాగే భగవంతుడు కూడా. మనం ఆయన స్థాయికి చేరుకున్నప్పుడు నీవు ఇంకా ముందుకు వెళ్ళు, పైకి వెళ్ళు, నేను ఈ విశ్వాన్ని నిర్వహిస్తూ ఇక్కడే ఉండాలి అంటాడు. మనం అలా మాట్లాడుకుంటున్నప్పుడు మీరు భగవంతుని దాటి ముందుకు వెళ్తారంటే ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుతారు. ఏ దేవుడు నిన్ను తన స్థాయి వరకు లేదా తనకంటే క్రింద ఉంచడానికి ఇష్టపడడు. Like you have children, sir? Okay. Two daughters. Lovely. In your heart of hearts, you would wish they become better than you, no? మీకు పిల్లలు ఉంటే వారు మీకన్నా ఉన్నతంగా ఉండాలని మీ హృదయంలో అనుకుంటారు కదా.
మరి భగవంతుడు ఎందుకు మిమ్మల్ని తనకంటే తక్కువగా ఉండాలనుకుంటాడు? కాబట్టి ఆయన ఎప్పుడూ మనల్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటారు. కానీ మనమే ఆయన సహాయం తీసుకునే అవకాశాన్ని ఎంచుకోము. మన జీవితాల్లో ఆయన ప్రమేయాన్ని మనం కలిగి ఉండాలనుకోము. మనం ఆరాధించినప్పటికీ, ప్రార్థనలు చేసినప్పటికీ, ధ్యానం చేసినప్పటికీ అది సాధికారికంగా కాదు. మన హృదయాల్లో నిజాయితీతో కూడిన నిజమైన తపన పుట్టే వరకు మనం పూర్తిగా మార్పు చెందలేం. మీ శరీరం లోపల నుండి బయటి వరకు ప్రతి అణువు మార్పు చెందాలి. మొదట స్వార్థాన్ని విడనాడండి. కోరికను, అహాన్ని వదిలేయండి. పూజ్య బాబూజీ అందించిన ప్రార్థనా వాక్యంలో ఈ మూడూ ఉన్నాయి. నీ గమ్యాన్ని గుర్తించు. నిన్ను ఇబ్బంది పెడుతున్నది ఏమిటో తెలుసుకో. పరిష్కారం ఒక్కటే ఉంది. అది మామేకం శరణం వ్రజ. అది అహంకారపూరితంగా వినిపిస్తున్నట్లు ఉంటుంది. ఎందుకంటే బుద్ధుడు కూడా బుద్ధం శరణం గచ్ఛామి అన్నారు. అంటే నన్ను అనుసరించు అని అర్థం. యేసుక్రీస్తు కూడా నన్ను అనుసరించండి అన్నారు. శ్రీకృష్ణుడు తనకు శరణు పొందమన్నాడు. నేను యువకునిగా ఉన్నప్పుడు వీళ్ళు ఎంతో అహంకారపూరితులు అనుకునేవాడిని. కానీ వారు అలాంటివారు కాదు. వారు వాస్తవాన్ని తెలిపేవారు. మనం అలా చేయనంత వరకు ఏదీ జరగదు.